వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కేవలం అమరావతి మాత్రమే కాదని తరతరాలుగా వెనుకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ నేత సాకే శైలజనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను కేవలం అమరావతి నిర్మాణానికే దారపోయడం ద్వారా ప్రాంతీయ అసమతులను మరింత పెంచుతున్నారని ఆయన మండిపడ్డారు. అసలు నిర్మాణమే జరుపుకోని అమరావతికి పునర్నిర్మాణం ఏంటని ప్రశ్నించారు. గతంలో గ్రాఫిక్స్ తో అదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో తాత్కాలిక భవనాలు తప్ప రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదని శైలజనాథ్ ఎద్దేవా చేశారు. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న 34,000 ఎకరాలను బీడుగా మార్చి ఇప్పుడు మళ్లీ 44,000 ఎకరాలు సేకరిస్తామని, రైతులు ఇవ్వకపోతే కష్టంగానైనా తీసుకుంటామని మంత్రి నారాయణ బెదిరించడం దారుణమని అన్నారు. ఒక పక్క బస్టాండ్ కట్టడానికి డబ్బులు లేవంటారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉండగా మళ్లీ అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దేశంలో జాతీయ రహదారి కిలోమీటర్ నిర్మాణానికి సగటున 20 కోట్ల రూపాయలు ఖర్చవుతుంటే అమరావతిలో మాత్రం కిలోమీటర్కు ఏకంగా 59 కోట్ల రూపాయలు ఎలా ఖర్చవుతుంది? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి పోతోంది అని శైలజనాథ్ నిలదీశారు. ఈ పనులకు టెండర్లు పిలవకుండా కావలసిన వారికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడం వెనుక భారీగా కమిషన్ల బాగోతం నడుస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అమరావతి ముంపు ప్రాంతమని, అందుకే 1100 కోట్ల రూపాయలతో వరద నివారణ పనులు చేపట్టకపోతే రుణాలు ఇవ్వమని బ్యాంకులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంటే తెలిసి ముంపు ప్రాంతంలో రాజధాని కట్టడానికి 1000 కోట్లు తగలేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని గాలి కొదిలేసి తెచ్చిన అప్పులన్నీ అమరావతికే ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. తాము చేసిన ఆరోపణలో నిజం లేకపోతే ప్రభుత్వం ఆధారాలతో సహా బయట పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట. ఆయన ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా, 20 కిలోమీటర్లలో. దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 4 డబ్బులు నువ్వు కూడా ఆయన ప్రకటించాడు. ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికి చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాడంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమి అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు. బహుశా మీరు చెప్పిన మాట మీరు నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్దిగా ఏమైనా ప్రయత్నం చేయండి. ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్ఛపోయే రైల్వే ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారంతా. అక్కడక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు, ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు రాజ్యాంగం ఒప్పుకొని ప్రజల ఆస్తుల్ని కూడా కుదవబెట్టే పరిస్థితి. అర్థం చేసుకోవాలా మీకేం అర్థమవుతుందో మాకు అర్థం కావడంలే. చివరికి అప్పులు ఇచ్చిన వాళ్ళు అప్పు అడుక్కోరట. మనందరికీ సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఖజానాలో నుంచి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళిపోతారట. ఇట్లా అవన్నీ చాలా కాలం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిన్న పునర్నిర్మాణం కాదు, మీ దగ్గర నిర్మాణమే లేదక్కడ. మీరు అప్పులు తెచ్చుకోవాలి, మన ఎత్తి మీద వేయాలి, మేము కట్టాలి. ఇప్పటికే మీరు 1117 కోట్ల రూపాయలు ప్రస్తుతం అప్పుకే మీరు వడ్డీ కడతా ఉన్నారు. ఇంకా 77,000 కోట్లు, 1,00,000 కోట్లకు పోతే అసలు మేము కూడా నెలవారికి కూడా మేము కట్టలేము. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు, పప్పు, చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా ఇంత కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు. సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి కనీసం.